తినకుండా ఉంటే మన శరీరం నీరసించిపోయి ఏం పనిచేయలేం. అలాగే పొలంలో పంట బాగా పండాలంటే మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలుసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు ఏ పంట వేస్తే అధిక దిగుబడులు పొందొచ్చనేది రైతులకు తెలుస్తుందని చెబుతున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు. అధిక దిగుబడుల కోసం పంట పొలాల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతోంది. దీనివలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనిని అధిగమించి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మట్టిలో ఉండే భూసారాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం భూసార పరీక్షలు చేయించాలి. తద్వారా మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుస్తుంది. ఎరువులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతాయని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త చిన్నమనాయుడు. ప్రస్తుత వ్యవసాయంలో గనక చూస్తే రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం అనేది మనం గమనిస్తున్నాం. ఇంచుమించు అన్ని పంటల్లో కూడా సేంద్రియ ఎరువులు వాడకం అనేది చాలా తగ్గిపోయింది. రసాయన ఎరువులు వాడకంతో పాటుగా మితిమీరిగా కానీ అసమతుల్యం కానీ ఒక ఎరువు ఎక్కువగాను ఒక ఎరువు తక్కువగా వాడడం జరుగుతుంది. ఎక్కువగా చూస్తే నత్రజని ఆధారిత ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ నత్రజని సంబంధిత ఎరువులు వాడకం ఎక్కువగా ఉంది. భాస్వరస్ సంబంధిత ఎరువులు వాడకం మధ్యస్థంగాను, పొటాష్ ఎరువులు వాడకం చాలా తక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. అదేవిధంగా పంటకి అన్ని ఎరువులు కూడా సమతుల్యంగా కావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా టైం టు టైం మనకి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. దీనికోసం రైతులు ఏంటంటే మితిమీరిన ఎరువుల వాడకం తగ్గించాలంటే ముందుగా భూమి తాలూకా సారాన్ని తెలుసుకోవడం అనేది చాలా అవసరంగా ఉంటుంది. ఈ భూసార పరీక్ష చేసిన తర్వాత మాత్రమే ఎరువుల యాజమాన్యం చేపడితే మనకి వేసిన పంటను బట్టి ఎంత ఎరువు కావాలనేది ఒక రైతుకు ఒక అర్థంలో ఉంటుంది. కాబట్టి మోతాదుని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సమతుల ఎరువుల యాజమాన్యం చేపడితే పంట దిగుబడులు కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సాగు ఖర్చుకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ కలుషితాన్ని కూడా ఎరువుల రూపంలో తగ్గించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. దీనికి గాను రైతు సోదరులు వాళ్ళు పండించిన భూమి నుంచి మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. ఆ పరీక్షా కేంద్రాన్ని పంపించే నమూనా తీయాలంటే పంట లేని సమయంలో తీస్తేనే సరైన ఫలితాలు వస్తాయి. కాబట్టి దానికి అనుకూలమైన సమయం వేసవి కాలం, ఏప్రిల్ నుంచి మే నెలలో భూమి అంతా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే నమూనాను సేకరించుకోవాలి. ఉదాహరణకు ఒక ఎకరా భూమి నుంచి నమూనాను సేకరించాలంటే దాని రిప్రజెంటేటివ్ శాంపుల్ ఒక అరకిలో వరకు పరీక్షా కేంద్రానికి పంపించాలి. దీనికి గాను మనకున్నటువంటి ఎకరా భూమి నుంచి ఒక 10 ప్రాంతాల నుంచి నమూనాని మట్టిని సేకరించి దాన్ని మన అరకిలో వచ్చే వరకు తయారు చేసుకోవాలి. దీనికోసం ఆహారధాన్య పంటలకు కానీ అయితే కనుక ఒక అడుగు లోతు తవ్వుకోవాలి. తవ్విన మట్టిని కాకుండా అంచుల నుంచి సేకరించినటువంటి మట్టిని ఒక అరకిలో వరకు తీసుకురావాలి. దీనికి 10 ప్రాంతాల నుంచి ఒక 5 కిలోలు కనుక మనం సేకరించామంటే దీన్ని క్వార్టరింగ్ పద్ధతిలో మనం చేసి అరకిలో వరకు వచ్చే విధంగా శాంపుల్ని తయారు చేయాలి. దీనికి ఏంటంటే 4 భాగాలుగా చేసుకొని మొదటిసారి 1, 2ని పక్కకు పెట్టి 3, 4 కలపాలి. తర్వాత మళ్ళీ 3, 4 పక్కన పెట్టి 1, 2 కలపాలి. ఈ విధంగా ఏంటంటే మనకు 10 ప్రాంతాల నుంచి వచ్చిన మట్టి అంతా కలిసి యూనిఫామ్ శాంపుల్ అనేది పరీక్షా కేంద్రానికి వెళ్తుంది. వీళ్ళు పంపించే ముందు కూడా రైతు తాలూకా వివరాలు, సర్వే నెంబరు, వేసే పంట, వేయబోయే పంట, అలాగే విధంగా మనకు భూమిలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నామా ఇలాంటివన్నీ కూడా మనం కనుక వివరాలు అందిస్తే భూసార పరీక్షా కేంద్రం వాళ్ళు మనం పంపించిన నమూనాని పరీక్ష చేసి ఆరోగ్య కార్డును కూడా జారీ చేయడం జరుగుతుంది. అందులో మనకు సమస్యకు తగ్గ సూచనలు కూడా అందిస్తారు. దీన్ని కనుక మీరు భూ ఆరోగ్య కార్డును కనుక చూస్తే అందులో ఉదజని సూచిక, కర్బనం, నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సోదరులు అర్థం చేసుకొని దానికి తగ్గ వేయబోయే పంటను బట్టి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. 0.5 కన్నా తక్కువ ఉంటే మనకి భూమిలో సేంద్రియ కర్బనం తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. 0.5 నుంచి 1 వరకు ఉందంటే మధ్యస్థ సేంద్రియ కర్బనం ఉంది, ఆరోగ్యంగా ఉందనే చెప్పుకోవచ్చు. 1 కన్నా దాటి ఉంటే మన భూమి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు మనం గమనించుకోవాలి. మరి 0.5 కన్నా ఉండే దగ్గర సిఫార్సు కూడా చేస్తారు. దాంట్లో భూమిలో కర్బన శాతం పెంచుకోవాలంటే పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటలు వేయటం.
అంటే వరి పంటకు ముందైతే కనుక జీలుగు, జనుమ ఇలాంటి బొబ్బర్లు ఇలాంటివన్నీ వేయటం, అదేవిధంగా సేంద్రియ ఎరువులను వీలైనంత వరకు ఈ పశువుల గత్తం, మేకల గత్తం, చెరువు మట్టి కానీ వర్మీ కంపోస్ట్ కానీ వేసి మన సేంద్రియ కర్మాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మన భూమి ఆమ్ల భూముల, సమస్యాత్మక భూముల, క్షార భూములను తెలియాలంటే అందులో ఉదయాన్ని చూసుకొని ఉంటుంది. అది కనుక మీకు 6.5 కన్నా తక్కువ ఉంటే ఆమ్ల భూములు అంటాం, 7.5 దాటి మన ఉదయం చూసుకుంటే క్షార భూములు లేదా చౌడు భూములు అంటాం. ఆమ్ల భూములు కనుక అంటే మీకు 5.4, 5 ఉందంటే ఆమ్ల భూములుగా గమనించి అక్కడ అగ్రికల్చర్ లైమ్ అంటారు, తెల్ల సున్నాన్ని ఎకరానికి 200 కేజీల నుంచి 500 కేజీ వరకు కూడా వేసి కలిగి దున్నుకుంటే ఆమ్ల గుణం తగ్గి అది తటస్థ భూములుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అదే చౌడు భూములు అయితే కనుక అక్కడ మీరు జిప్సం వేసుకోవాల్సిన అవసరం, అంటే 7.8 గనక అక్కడ ఉందంటే సుమారుగా 200 కేజీల నుంచి 500 కేజీల వరకు జిప్సం ఎరువును వేసి నీరు నిలబెట్టి బయటికి వదిలితే కనుక ఆ చౌడు భూమి అంతా కూడా తటస్థ భూమిగా మారడానికి, మంచి ఆరోగ్యకరమైన భూమిగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చౌడు భూములు ఉన్నాయంటే అక్కడ కూడా మనం పచ్చిరొట్ట పంటలను ఒక 3 నుంచి 4 సంవత్సరాల పాటు వేశారంటే ఆ భూములు కూడా మంచి భూములుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి సిఫార్సులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా జింక్ కానీ, ఐరన్ కానీ, బోరాన్ కానీ, అలాగే మాలిబ్డినం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా అక్కడ సిఫార్సులు ఇస్తారు. అందులో అవి కూడా పీపీఎంలో ఉంటాయి. ఎందుకంటే సూక్ష్మ పోషకాలు మన భూమికి తక్కువ మోతాదులో అవసరం ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులోనే అక్కడ చెప్పడం జరుగుతుంది. పొలంలో ఏ పంటలు లేని వేసవి కాలంలో భూసార పరీక్షలు చేయించడానికి అనువైన సమయం. నేల స్థితిగతులను తెలుసుకుని అవసరం మేర ఎరువులను వాడుకోవడం వల్ల ఎరువులపై పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాలందిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. అంతేకాకుండా ఖరీఫ్కు సిద్ధమయ్యేందుకు రైతాంగం ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకుంటే తొలకరి నాటికి సునాయాసంగా విత్తనాలను విత్తుకోవచ్చు. రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా మామిడి, బొప్పాయి, అరటి లాంటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయల పంటలని ప్రకృతి విధానంలో సాగు చేస్తూ పెట్టుబడి తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ ప్రకాశం జిల్లాలో ఓ రైతు మామిడిలో అంతర పంటలు సాగు చేసి ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు. మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగు చేసిన ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం గ్రామంలో ఉంది. ఇక్కడ అన్ని చాలా వరకు ఇసుక నేలలే, మెట్ట పంటలే సాగవుతూ ఉంటాయి. కాబట్టి చాలా మంది రైతులు ప్రధాన పంటగా వేరుశెనగను వేస్తూ ఉంటారు. కొందరు కొబ్బరి, మామిడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. అయితే తోటలను వేసి సీజన్లో దిగుబడులు తీసుకుని వదిలేస్తూ ఉంటారు. సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోతే ఇక ఆ తోటల నుండి దిగుబడి పూర్తిగా పడిపోతుంది. ఇలా యాజమాన్యం చేపట్టకపోవడం వల్లే రైతు శ్రీహరికృష్ణ మామిడి తోట దెబ్బతింది. అయితే తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు, సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు. మొక్కల మధ్య దూరం ఉండడం, ఏడాదికి ఒక పంట దిగుబడి వస్తుంది కాబట్టి అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ ప్రతినిత్యం ఆదాయాన్ని పొందుతున్నారు. నేను కరోనాకు ముందు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వర్క్ చేశాను, అడ్మిన్లో కూడా చేశాను. ఒకటి, ఎక్కడైనా సరే కష్టపడాల్సిందే. అదేదో మన చేలో మనకు అవకాశం ఉంది. ఇక్కడ అదే కష్టం మనం ఇక్కడ చేసుకుంటే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు, గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మాది అన్నీ కూడా ఇసుక నేలలు ఇట్లో ఫెర్టిలిటీ తక్కువ ఉంటుంది మిగతా సాయిల్స్తో పోలిస్తే. నెక్స్ట్ ఆర్గానిక్ చేద్దాం అనుకుంటున్నాము, కొంత చేస్తున్నాము. అయితే ఈ మా సాయిల్ కండిషను, ఈ వాటర్ కండిషన్ వల్ల మేము అనుకున్న స్థాయి రిజల్ట్ పొందలేకపోతున్నాము. ఇప్పుడు ఇది మొత్తం 7 ఎకరాలు ప్లాన్ చేసామండి. అప్పుడు ఒకటి మాకు ఇంత ఇరిగేషన్ సిస్టమ్ లేదు. మాకు 10 years బ్యాక్ వచ్చేసి మేము పర్మనెంట్ సిస్టమ్ ఓన్ ఎక్స్పెండిచర్తో చేసుకున్నాము. అంతకుముందు ఏంటంటే మొత్తం ఓపెన్గా ఉండేది. సమ్మర్ టైంలో ఇవి ఇరిగేషన్ వచ్చేసరికి కాస్త కష్టంగా ఉండేది. దాంతో దాదాపు 90 మొక్కలే ఉన్నాయి. ఈ ఖాళీగా ఉంచడం దేనికి అనే ఉద్దేశంతో, పైగా రోజు రోజుకి కూలీల ప్రభావం పెరిగిపోతుంది. దానివల్ల కొంత మనం హార్టికల్చర్గా కన్వర్ట్ అయితే కొంత మనం సేఫ్ సైడ్లో ఉంటామనే ఉద్దేశంతో మామిడిలో కొంత కొబ్బరి మొక్కలు పెట్టడం జరిగింది.
దీంట్లోనే మేము ఇక్కడ మాకు ప్రధాన పంట వచ్చేసి వేరుశనగ వేస్తూ ఈ టైంలో కాస్త రొటేషన్ కావాలి మనకి. ఇప్పుడు 3 months క్రాప్స్ ఉన్నాయి. ఈ 3 months వరకు కాస్త మనీ మేనేజ్మెంట్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏదన్నా వెజిటేబుల్స్ అయితే బాగుంటుంది, ఎనీ టైం మనీ లాగా మనం చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఖాళీ నేలలో ఇవి కూరగాయలు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది. పైగా ఏంటంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ఈ కొబ్బరి మొక్కలు ఉన్నాయి, మామిడి మొక్కలు ఉన్నాయి. ఈ టైంలో ఏదైనా పంటకు పెట్టకపోతే అవి మనం ఎన్ని నీళ్లు పోసినప్పటికీ సరిపోవు, బెట్టకు వచ్చేస్తాయి. అదే అంతర పంటలుగా మనకి ఉపయోగపడే మొక్కలు చేసుకుంటే రోజు ఇరిగేషన్ అంటే నీళ్ళు పెడుతుంటాం కాబట్టి ఏంటంటే మనకి రిటర్న్స్ వస్తాయి. చెట్లు కూడా ఏంటంటే పాడవకుండా హెల్తీగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు, అంతర పంటలు అనేది, పైగా వెజిటేబుల్స్, కూరగాయలు అనేది మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మామిడి తోటలో మొత్తం ఒక 3 ఎకరాల వరకు ఉంది. ఇందులో మేము ప్రధానంగా గోరుచిక్కుడు, బీర, కాకర, బెండ ఇవి సాగు చేస్తున్నాం. దోస కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఆ పంట అయిపోయింది. అది మళ్ళీ దోసలో కూడా మేము మళ్ళీ ఖాళీ ఉంచిన ఉద్దేశం ఎందుకు అనే ఉద్దేశంతో మళ్ళీ పత్తి వేయడం జరిగింది. ఇట్లా ఏంటంటే అంతకుముందు కూడా మేము వేరుశనగ వేసి అంతర పంటలకు పత్తి కూడా వేస్తున్నాం. పోయే సంవత్సరం వేసినాం. మార్కెట్ బాగుంది, దిగుబడి కూడా పర్లేదు అనుకున్న రీతిలో వచ్చింది. మేము వీలైనంత వరకు ఏంటంటే పచ్చిరొట్టుకి కన్వర్ట్ చేసుకుంటామండి. పచ్చిరొట్టు, జనుము, జీలుగా అవన్నీ నవధాన్యాలు దాన్ని కాస్త పెంచుకుంటూ ఇప్పుడు మొన్న అయితే 18 రకాలన్నీ డబుల్ కర్ మెథడ్లో దాన్ని నంబర్ పెంచుకుంటూ వెళ్తున్నాం. అంతకుముందు 9 వేసాము, ఇప్పుడు 18 రకాలు కలుపుకున్నాం. ప్రధాన పంటకు వెళ్ళే ముందు ఒక 1 month 1.5 month టైం ఉంటే ఖాళీగా పెట్టకుండా మేము పచ్చిరొట్టుకి సంబంధించి గింజలు చల్లుకొని దాన్ని సారవంతం చేసుకోవడం జరుగుతుంది. మావి ఇసుక నేల కాబట్టి అంత సాయిల్ అనేది గట్టిగా ఉండదు. ఇప్పుడు కొంచెం లూజ్ సాయిలే కాబట్టి మాకు అంతర పంటల అంటే అంతర సేద్యం అనేది ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు అంతకుముందు ఏం చేసామంటే ఖాళీగా ఉంచడం ఎందుకంటే ఈ కలుపు మొక్కలన్నీ కూడా ఎండబెట్టిన తర్వాత ఆ మొదట్లో వేసాం. దానివల్ల ఏంటంటే మనకు మల్చింగ్లా ఉపయోగపడుతుంది. కొన్ని రోజులకి అది డీకంపోజ్ అవుతుంది. ఈ కూరగాయలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు గోరుచిక్కుడు చూసుకుంటే దోమ ఉంటుంది. దోమకి ఏంటంటే పెద్దగా దాని ప్రభావం ఉండదు. దానికి సంబంధించి మనం వేప కషాయం, మనకి దశపర్ణి కషాయం ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి ఆకుమచ్చ ఫంగస్ వస్తుంది. దానికి సంబంధించి పొల మజ్జిగ, ఇంగు ద్రావణం ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. సేమ్ అన్నిటి కూడా ఏంటంటే ఇవే మేనేజ్మెంట్ ఫాలో అవుతామండి. కొంత ఏంటంటే మనకి బెస్ట్ మేనేజ్మెంట్ గురించి మనకి స్టిక్కీ ప్యాడ్స్ వాడుతున్నాం. ఫ్రూట్ ఫ్లైకి వచ్చేసి మనకి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వాడుతున్నాము. బెండ కూడా ఫుడ్ బోరర్ ఉంది, దానికి కూడా సంబంధించి ట్రాప్స్ మేము యూజ్ చేసుకుంటున్నాం. పశువుల ఎరువు ప్రధానంగా వాడుతామండి. దాన్ని మాకు ఆల్రెడీ పశువులు ఉన్నాయి. అవసరమైతే మాకు సరిపోదు, బయట నుంచి పశువుల ఎరువు తెచ్చుకుంటాం. దాన్ని మాకు కొన్ని రోజులు, ఒక 1 నెల రోజులు మనకి Type 2 మెథడ్లో జీవామృతం ఒక డ్రమ్లో కలుపుకొని దాన్ని కలిపి తీసుకుని 1 month తర్వాత అది కూడా కొంచెం ఫెర్టిలైజ్ అవుతుంది. దిగుబడి పర్లేదండి. ఎకరాకి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనీసం ఖర్చులు పోను కనీసం ఒక 30,000 వరకు మనకు మార్జిన్ ఉంటుంది. పెట్టుబడి 10-15 వేలు ఉంటుంది. ఆ నికర ఆదాయం 30,000 వరకు ఉంటుంది. మా డిమాండ్ మార్కెట్ని బట్టి ఇప్పుడు కేజీ 30 రూపాయలు అమ్ముందనుకోండి, కొంచెం మార్జిన్ ఎక్కువ వస్తుంది. మామిడి ఏంటంటే మాకు అక్కడ ఒక మొక్క వలన కొంచెం మేనేజ్మెంట్ కష్టంగా ఉంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు వాస్తవంగా. బాగుంటే అంటే మేము ఈ 90 చెట్లకు గాను ఒక 2 లక్షల వరకు తీసాం. దానికి సంబంధించి మేము స్పెషల్ పెట్టుబడి అంటే ఏమి లేదు, ఎందుకంటే అంతర పంటలు వేస్తుంటాం కాబట్టి వీటిలో వేసే మేనేజ్మెంట్ దానికి సరిపోతుంది. పైగా ఏంటంటే పెద్ద మొక్కలు కాబట్టి వేర్లు అంత స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఈ అంతర పంటలు ఏవైతే వేస్తున్నామో ఆ ఫెర్టిలైజర్ దానికి యూజ్ చేసుకుంటుంది. దాని స్పెషల్గా అయితే ఏమీ లేదు. కానీ పూతకు వచ్చిన దశలో ఏంటంటే ఆ టైంలో మేము పంచిగా స్ప్రే చేసాం, 2 డోసులు ఇచ్చినాం. మనకి ఇక్కడ లోకల్గా ZBNF టీం ఉందండి. వాళ్ళు మండే, వెన్స్డే ఒంగోలులో మార్కెట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మనం సప్లై చేస్తున్నాం. మన దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. మనం డైరెక్ట్ మార్కెట్ చేయట్లేదు. ఆర్గానిక్ స్టాల్ పర్పస్ కోసం మన దగ్గర మనం ప్రోడక్ట్ ఇస్తున్నాం. వేరుశనగ మీద అంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ఈల్డింగ్ తగ్గుతుంది. పెట్టుబడి బాగా పెరిగిపోయింది. ఎరువులు కానివ్వండి, కానీ పెస్టిసైడ్స్ కానివ్వండి, దాదాపు 60,000 ఖర్చు అవుతుంది. రాబడి అంతా బాగుంటే ఒక 80-90 వేలు. దాన్ని ఉన్న పరిస్థితిని బట్టి, మార్కెట్ని బట్టి, వచ్చే ఈల్డింగ్ని బట్టి ఆ మినిమంగా చూసుకుంటే ఒక 20,000 వేరుశనగ మీద అవకాశం ఉంది. కూరగాయల మీద అంటే మార్కెట్ హెచ్చు తగ్గులను బట్టి అది ఒక 20,000 తీసుకోవచ్చు. మామిడి అంటే ఒక అంత మెయింటెనెన్స్ ఉంటే ఒక 50,000 గట్టిగా తీసుకోవచ్చు. ఆల్టుగెదర్ ఒక 1 yearకి ఒక ఎకరాకి జాగ్రత్తగా చేసుకుంటే
₹1,00,000 నికర ఆదాయం తీసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు. సేంద్రియ విధానంలో పండించిన పంటలను నేరుగా అధికారులే కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా అవుట్లెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అమ్మకం చేపడుతున్నారు. దీంతో ఆరోగ్యకరమైన పంటలను ప్రజలు తింటూ ఉండగా రైతులకు అధిక ధర అందుతోంది. ఇక్కడ ప్రధాన పంట ఏక పంటగా వేసేవాళ్ళు. మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ద్వారా వీళ్ళకి అవగాహన కల్పించి వివిధ రకాల పంటలు, అద్దర పంటలు, పలు పంటలు వేపించాము. చూడండి, ఆకుకూరలు, ఇవన్నీ ఉత్పత్తులన్నీ కూడా, ఆకుకూరలు కూడా రకరకాలుగా వేపించాము, అన్ని రకాలు. ఇవన్నీ కూడా మేము సేంద్రియ ఉత్పత్తులను మేము ఒంగోలు డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ స్పందన ఆల్ దగ్గర, తర్వాత రిమ్స్ దగ్గర మార్కెటింగ్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. 3 months అవుతుంది. రైతులు కూడా కొంతమంది అక్కడ 2-3 రైతులు కూడా వచ్చారు. మొట్టమొదటగా మేము 2-3తో స్టార్ట్ చేసి ఇప్పుడు 6-7 మందితో రైతులతో తీసుకుంటున్నాము. వాళ్ళకు కూడా మంచి ఆదాయాలు కూడా వస్తున్నాయి. తర్వాత కూడా ఇవి తినడం వల్ల వాళ్ళకు కూడా బాగా మంచి ఆరోగ్యం అని చెప్పి ఎక్కువ స్థాయిలో ఇప్పుడు మేము మొట్టమొదటగా 2,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 10-12,000 వరకు వ్యాపారం చేస్తున్నాము. అక్కడ కూడా వాళ్ళు రైతులందరూ కూడా, వినియోగదారులందరూ కూడా మంచి ఫుడ్ తింటున్నాము అని కూడా ఆనందకరంగా చెప్పడం జరిగింది. తద్వారా మాకు ఇక్కడ రైతులు బాగా, వాళ్ళ నేలలు బాగుపడుతున్నాయి. అక్కడ కూడా మంచి ఆహారం ఇస్తున్నాము. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులొచ్చేలా చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది అజొల్లా సాగు. అలాంటి అజొల్లా సాగు పెంపకాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు అందిస్తోంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో చాలా మంది రైతులు అజొల్లా పెంపకాన్ని చేపట్టారు, మంచి ఫలితాలు పొందుతున్నారు. ప్రస్తుత రోజుల్లో పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగులో ఉత్పత్తి ఖర్చులు ఏటికాయేడు పెరుగుతూ ఉండడం, ఆదాయ మార్గాలు అదే స్థాయిలో తగ్గుతున్నాయి. అటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా పచ్చి మేత కొరతతో పాల దిగుబడి తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చి మేత సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశాయి. ఇందులో భాగంగానే వ్యవసాయానికి అనుబంధంగా రంగాలను చేపట్టే రైతులకు అజొల్లా పెంపకానికి ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా అజొల్లా పెంపకానికి ఉన్నది పెంచుకుంటారని అని చెప్పి మా మహేశ్వరరెడ్డి సారును, ఈసీ సారు, గంగాబాయి మేడం సారు ముగ్గురు కలిసి ఇట్లా ఉన్నది కట్టుకుంటావా మాధవ్ అంటే సరే కట్టుకుంటానన్నా. ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా ఇది శాంక్షన్ అయింది. 25,000 శాంక్షన్ అయితే దీన్ని మనం ఒక 6 ఇంచులు పునాది చేసి కంకర వేసి మంచిగా ఫ్లోరింగ్ చేసుకొని ఒక 2 వరుసల ఇటుక 6 ఇంచుల బెడతో కట్టుకొని తొట్టి లెక్క చేసుకొని మంచిగా నీళ్లు ఆరకుండా చేసుకొని ఒక కవర్ వేసుకొని ఆ కవర్ మీద 2 ఇంచులంతా మట్టి వేసుకొని ఇంత ఆవు పేడ నీళ్లు పోసి దీన్ని అజొల్లా ఇత్తనాన్ని ఒక తొట్టికి ఒక 2 కేజీలను తీసుకుంటే మనకు 6 రోజులలో మొత్తం కటకట అవుతుంది. బర్రెలు ఉన్నోళ్ళు కానీ, ఆవులు ఉన్నోళ్ళు కానీ, పాలు ఇచ్చేటోళ్ళు దీన్ని పెంచుకుంటే ఈ దానా ఎట్లా పెడతాను కాబట్టి ఆ దానాలా కొద్దిగా అలవాటు చేస్తే మనకు ఇంతకుముందు పాలు లీటర్ ఇస్తే మళ్ళీ తర్వాత ఈ 1.5 లీటర్ పెరగడానికి, రోజుకింత పెరగడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ పాలల్లో పోషకాలు 80% పోషకాలు పెరుగుతాయి ఈ బర్రెలకు కానీ, ఆవులకు కానీ. ఇది తర్వాత మళ్ళీ మేకల దాన పెట్టేటోళ్లకు మళ్ళీ దానాలా అలవాటు చేస్తే మేకలు తింటాయి, అవి పౌష్టిక తయారవుతాయి. కోళ్ళు, మళ్ళీ తర్వాత చేపలకు, ఈ 4 కాకుండా మళ్ళీ రైతుకు ఏ విధంగా లాభం చెందుతుందంటే ఈ వరి పొలం నాటేసినాక వారం నుంచి 15 రోజుల తర్వాత ఈ అజొల్లను ఆడకొద్దిగా దొయ్యలలో వారేస్తే 15 రోజులకు 20 రోజులకు మొత్తం పొలం అంతా మొత్తం మన పచ్చగా అయిపోతుంది. ఇక గడ్డి వాడడానికి అవకాశం లేదు. గడ్డి వాడడానికి అవకాశం లేదు. ఇంకొకటి ఏంటి అంటే మన వరికి నత్రజని సప్లై చేస్తుంది. కాబట్టి రైతులకు ఎటు చూసినా లాభమే ఇది. దీని ద్వారా ఈ మన డైరీ ఫామ్లు ఉన్న వాళ్ళైతే, బర్రెలు ఉన్న వాళ్ళైతే ఇది పెట్టుకుంటే వాళ్ళకు దానా సగం ఖర్చు తగ్గుతుంది. అజొల్లా సాగులో అనేక లాభాలున్నాయి. నాచు జాతికి చెందిన ఇది బహుళ ప్రయోజనకారిగా గుర్తింపు పొందింది. సేంద్రియ సాగుకు ఉపయోగపడడంతో పాటు చేపలు, కోళ్లకు మంచి దానాగా అందించవచ్చు. ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు 27 యూనిట్లు మంజూరు చేసింది. బోర్ల రీఛార్జ్ కోసం 7,83,000 అజొల్లా పెంచేందుకు అవసరమైన 81 నీటి తొట్ల నిర్మాణానికి 7,83,000 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న రైతులు వీటిని ఏర్పాటు చేసుకున్నాక నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయంటున్నారు అధికారులు. ముఖ్యంగా ప్రతి రైతుకు అజొల్లా గడ్డి పెంపకం మీద ఇక్కడ మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ అజొల్లా గడ్డి పెంపకం అనేది ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం మా దగ్గర వచ్చేసి 16 అజొల్లా గడ్డి పెంపకం యొక్క కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ గడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పశువులకు కూడాను మనం గడ్డి పెంచినట్లయితే పశువులకు వేసినట్లయితే గిట్ట పాల ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్లకు మేకలకు వేసినట్లయితే కూడా వాటి యొక్క ఉత్పత్తి కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా వరి నాటు వేసిన 15 రోజులకి ఈ యొక్క అజొల్లా గడ్డిని మనం యూరియాలో కలిపి వేసినట్లయితే ఆ యొక్క ఎదుగుదల గ్రోత్ అనేది వస్తుంది. మనకు పంట దిగుబడి కూడా రావడం జరుగుతుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ 30,000 ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పథకంలో. ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ 2x2 కొలతలతో ఉంటుంది. 6 ఇంచుల మందంతో కింద మనము కాంకరెంట్ వేసి స్మూత్ ప్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. దానిపైన ఒక బ్లూ కవర్ వేసి దానిని మొత్తం తొట్టిని నీళ్లతో నింపేసి ఒక చిన్న ఆకులు అలములు తర్వాత పేడ వేసినట్లయితే గిట్ట అది ఫుల్ నిండిన తర్వాత దానిపైన అజొల్లా గింజలు వేయడం జరుగుతుంది. ఈ అజొల్లా గింజలు అనేది మనకు హైదరాబాద్లో కానీ లేకపోతే పశువుల డాక్టర్ని కానీ సంప్రదించినట్టయితే దొరుకుతాయి. ముఖ్యంగా మేము ఇచ్చిన ఫార్మర్ హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాడు. ఈ యొక్క గింజలకు 400 రూపాయలు కాస్ట్ ఉంటుంది. దీనివల్ల హై కార్బోరేట్ అంటే మనకు హై ప్రోటీన్ ఫుడ్ అనేది పశువులకి మేకలకి కోళ్ళకి వేయడం వలన వాటి యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా పంటలకు వేయడం వల్ల పంటల యొక్క దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు శ్రద్ధ తీసుకొని ఇక్కడ పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన దగ్గర 16 ఉన్నాయి. జిల్లాలో అయితే 81 ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం లంబాడిపల్లిలో మధు అనే రైతు వద్ద పెరుగుతున్నాయి అజొల్లా గింజలు. కావున ప్రతి ఒక్క రైతు దీని మీద శ్రద్ధ పెట్టి తీసుకున్నట్లయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 30,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారానే కట్టడానికి కోసం అనేసి తర్వాత ఈ యొక్క గడ్డి నిర్వహణ కోసం అనేసి ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.